ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని, అందులోనూ రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రేవ్ పార్టీల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో కనిపిస్తోంది. అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు? వీటికి యువత ఎందుకు అంతగా అలవాటు పడుతున్నారన్నది తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగానే రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే సుమారు 50 లక్షలట. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలను చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో ఎంపిక చేసిన వ్యక్తులే, అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. తెలియని వ్యక్తులను అస్సలు అనుమతించారు. ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పటంతో పాటు పాల్గొనే వాళ్ల రిక్వైర్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. అన్నింటికీ ఓకే అన్న వాళ్లే ఇందులో పాల్గొంటారని, ఇందులో పాల్గొన్నారంటేనే దేనికైనా సిద్ధం, మద్యం, డ్రగ్స్, విచ్చలవిడి శృంగారం అన్నట్టుగా సమాచారం. ఇక ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌస్లోనో, గెస్ట్ హౌసుల్లోనో ఈ పార్టీని నిర్వహిస్తుంటారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక కొన్ని రేవ్ పార్టీల్లో అయితే ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తోంది. శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంట. అందులోనూ రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు రాయలేని విధంగా ఉంటాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పార్టీలు నిర్వహించే దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ముందే తీసుకుంటారని చెప్తున్నారు.